అమెజాన్ అడవులు అంతరించిపోయే ప్రమాదం పొంచుందా? 2050 నాటికి టిప్పింగ్ పాయింట్ కు అమెజాన్ అడవులు చేరుకోనున్నాయా? రానున్న 25 ఏళ్లలో 10 నుంచి 47% అమెజాన్ అడవులు పచ్చిక బయళ్లుగా మారనున్నాయా అంటే అవునని అంటోంది తాజా అధ్యయనం. ఉష్ణోగ్రతలు పెరగటం, విపరీతమైన కరువులు, అటవీ నిర్మూలన, కార్చిచ్చులు కారణంగా అమెజాన్ ప్రాంతం తీవ్ర ఒత్తిడికి గురవుతోందని బ్రెజిల్లోని ఓ యూనివర్సిటీ అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. విధ్వంసం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అమెజాన్ పూర్తిగా తుడిసిపెట్టుకుపోయే ముప్పుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదంలో అమెజాన్ అడవులు, అంతరించిపోతున్న అమెజాన్ ఫారెస్ట్ 2050 నాటికి సగం ఖాళీ అయ్యే ఛాన్స్. గత దశాబ్ద కాలంలో బలహీనపడిన 38% అటవీ. భారతదేశం కంటే దాదాపుగా రెట్టింపు విస్తీర్ణం కలిగి ఉన్న అమెజాన్ అడవులు మనుగడ ప్రమాదంలో పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచునీటి నిల్వల్లో దాదాపుగా 20% ఒక్క అమెజాన్ అడవుల్లోనే ఉన్నాయి. దక్షిణ అమెరికా ఖండంలోని 8 దేశాల్లో విస్తరించి ఉన్న అమెజాన్ అడవులు భూతాపాన్ని అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. భూతాపం కారణంగా సగటు ఉష్ణోగ్రతలు పెరగటం, అడవులు నరికివేత వంటి చర్యల కారణంగా అమెజాన్ వర్షారణ్యాలు వేగంగా కుదించుకుపోతున్నాయి. ఇది పర్యావరణానికి పెను విఘాతంగా పరిణమిస్తోంది. 2050 నాటికి దాదాపుగా 47% అమెజాన్ అడవులు అంతరించే ప్రమాదం ఉన్నట్లు ఓ నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బ్రెజిల్లోని ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ శాంటా కాటరీనా ఈ నివేదికను తయారు చేసింది. నీటి ఎద్దడి, అడవులు నరికివేత, భూ ఆక్రమణలు, వాతావరణంలో వస్తున్న మార్పుల ఫలితంగా అమెజాన్లో దాదాపుగా సగభాగం క్షీణించే అవకాశం ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. ఇక వచ్చే 25 ఏళ్లలో అమెజాన్ అడవులు 47% తెడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని నివేదికను రూపొందించిన శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వేడెక్కుతున్న ఉష్ణోగ్రతలు, విపరీతమైన కరువు, అటవీ నిర్మూలన, కార్చిచ్చులు కారణంగా అమెజాన్ ప్రాంతం తీవ్ర ఒత్తిడికి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెజాన్ అడవులపై మరింత అవగాహన మెరుగుపరుచుకోవాలని, వాటిని కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ వ్యవస్థకు అతి ముఖ్యమైన అమెజాన్ అడవుల్లో ఇప్పటికే 15% నాశనమైందని ఈ నివేదిక వెల్లడించింది. కార్చిచ్చు, మానవ తప్పిదాల కారణంగా మరో 17% అడవి భూభాగం ప్రమాదంలో పడిందని తెలిపింది. గత దశాబ్ద కాలంలో సుదీర్ఘమైన కరువుల ఫలితంగా మరో 38% అడవి బలహీనపడిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మరింత ఉధృతమైతే అమెజాన్ ప్రాంతం ఉష్ణమండల పచ్చిక బయళ్ల ప్రాంతంగా మారిపోతుందని హెచ్చరించింది. వేల సంవత్సరాలుగా అమెజాన్పై ఆధారపడి జీవనం సాగిస్తున్న పలు స్థానిక తెగల మనుగడకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. దాదాపుగా 67 లక్షల చదరపు కిలోమీటర్ల మేర వ్యాప్తించి ఉన్న అమెజాన్లో దాదాపు 16,000కు పైగానే వృక్ష జాతులు ఉన్నాయి. ఇప్పుడు వేల జాతుల వృక్షాలు, జంతువులు మనుగడే ప్రమాదంలో పడింది. ఈ అడవులను కాపాడటానికి బఫర్ జోన్లను ఏర్పాటు చేయాలని నివేదిక సూచించింది.
అమెజాన్ అరణ్యాల విధ్వంసం వల్ల జీవ వైవిధ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అమెజాన్ అడవులు నాశనమైతే పర్యావరణానికి కోలుకోలేని నష్టం సంభవిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు దారితీస్తుందన్నారు. 2021లో జరిగిన ఐక్యరాజ్యసమితి శీతోష్ణ స్థితి మార్పు సదస్సు COP26లో 100కు పైగానే దేశాలు అమెజాన్ అడవుల విధ్వంసాన్ని 2030 నాటికి పూర్తిగా ఆపడానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించినా అవి ప్రకటనలుగానే మిగిలిపోయాయి.